హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. ప్రీవియస్ చాప్టర్లో మనము పాస్టరలిస్ట్ లైఫ్ ఏ విధంగా ఉంది, మన ఇండియాలో పాస్టరలిస్ట్ ఏ ఏరియాస్లో ఉన్నారు, మౌంటేనియన్ ఏరియాస్లో ఏ విధంగా ఉన్నారు, ప్లాట్యూస్, ప్లెయిన్స్ అండ్ డెజర్ట్స్లో ఏ విధంగా ఉన్నారని చూసాం. బట్ కొలోనియల్ రూల్ వచ్చినప్పుడు, అంటే బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని రూల్ చేసే క్రమంలో వాళ్ళ లైఫ్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అయినాయి అని చెప్పేసి మనకి ఈ చాప్టర్లో చెప్తున్నారు. సో ఫస్ట్ ఏమైంది అంటే మనకి ఇక్కడ గ్రేజింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, పాస్టరలిస్ట్ యొక్క గ్రేజింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ష్రాంక్ అయిపోయినాయి, అంటే తగ్గిపోయినాయి అనమాట. సైజ్ తగ్గించడం జరిగింది. ఎందుకు అంటే కలోనియల్ పీరియడ్లో ఏ విధంగా ఉండేదంటే, మనము ప్రీవియస్ చాప్టర్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, వాళ్ళు ఎక్కువగా రైల్వే ట్రాక్స్ లే చేయడానికి మాకు పెద్ద పెద్ద మొద్దులు కావాలి అని, అలాగే పెద్ద పెద్ద షిప్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కూడా మాకు కర్రలు కావాలి అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే మనకి ట్రైన్స్ కోసం ఫ్యూయల్కి కానీ ఏదైనా చూసుకున్నా మనకి వాళ్ళకి కర్రలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అంటే టింబర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనమాట వాళ్ళకి. సో వీళ్ళు ఎక్కడైతే గ్రౌండ్ ఖాళీగా అనిపిస్తుందో అక్కడ ఆ టింబర్ చెట్లని నాటడం స్టార్ట్ చేసేవారనమాట. సో అందుకనే గ్రేజింగ్ గ్రౌండ్స్ తగ్గిపోయినాయి. అండ్ అలాగే వాళ్ళ యొక్క మూవ్‌మెంట్స్ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. అంటే మీరు ఓన్లీ పర్టిక్యులర్ ఏరియాస్‌లోనే ఉండాలి అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ దగ్గర నుంచి టాక్సెస్ కూడా వసూలు చేస్తూ ఉండేవాళ్ళనమాట. అండ్ ఇంకా ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క లైఫ్స్ ఇంపాక్ట్ అయినాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నారంటే, ద కొలోనియల్ స్టేట్ వాంటెడ్ టు ట్రాన్స్‌ఫార్మ్ ఆల్ గ్రేజింగ్ గ్రౌండ్స్ ఇంటూ కల్టివేటెడ్ ఫార్మ్స్. సో గ్రేజింగ్ గ్రౌండ్స్ అంటే జంతువులు మేత మేసే గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము కల్టివేషన్ చేయడానికి, అంటే మనం వ్యవసాయం చేయడానికి యూజ్ చేద్దామని చెప్పేసి చెప్పుకున్నారనమాట. ఇంకోటేంటంటే, ఆ ల్యాండ్ నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇట్స్ ఫినాన్స్ అంటున్నారు. అంటే ల్యాండ్ నుంచి వాళ్ళకి టాక్సెస్ విధంగా కానీ, లేకపోతే ఆ ల్యాండ్ నుంచి వచ్చిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బులు కానీ, అవి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అప్పుడు ఉండేదన్నమాట. ఇంకోటేంటంటే, కల్టివేషన్ కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ల్యాండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అండ్ ఇట్ కుడ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూస్ మోర్ జూట్, కాటన్, వీట్ అండ్ అదర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ దట్ వర్ రిక్వైర్డ్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో అప్పుడు మెయిన్గా జూట్ కానీ, కాటన్ కానీ, వీట్ అండ్ అదర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి డిమాండ్ ఎక్కువగా ఉండేది కాబట్టి మన భారతదేశం నుంచి తరలిస్తూ ఉండేవాళ్ళు. సో దానికోసం మన ఇండియాలో ఎక్కువగా పండించి ఎక్స్పోర్ట్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉండేదని చెప్పేసి ఇలా చేసేవాళ్ళు. అండ్ ఇంకోటేంటంటే, కొలోనియల్ అఫీషియల్స్‌కి ఏమనిపించేదంటే, అన్‌కల్టివేటెడ్ ల్యాండ్, అంటే వ్యవసాయం చేయలేకుండా ఉన్న ల్యాండ్ ఉంది కదా, అది అన్‌ప్రొడక్టివ్‌గా అనిపించేదనమాట. అంటే దానివల్ల మనకి ఆహ్, ఏమి ఉపయోగం లేదు అని అనుకునేవారు. ఎందుకంటే దాని నుంచి వీళ్ళకి రెవెన్యూ రాదు. అండ్ అలాగే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కూడా రావట్లేదు. సో వాటిని వేస్ట్ ల్యాండ్స్ కింద కన్సిడర్ చేసుకొని మనం దీన్ని ఎలాగైనా కల్టివేట్ చేయడానికి ఉపయోగించుకుందాం అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో ఫ్రమ్ ద మిడ్ 19th సెంచరీ వీళ్ళు ఏం చేశారు, వేస్ట్ ల్యాండ్ రూల్స్ వర్ ఎనాక్టెడ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అలాగా ఖాళీగా ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. By these rules, uncultivated lands were taken over and given to select individuals. సో ఇలా ఖాళీగా ఉండడం వల్ల ఏమి ఉపయోగం లేదని ఏం చేశారు, ఆ ల్యాండ్స్ని తీసుకొని కొంతమందికి కల్టివేట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట, కొన్ని సెలెక్టెడ్ ఇండివిజువల్స్కి. అండ్ దీస్ ఇండివిజువల్స్ వర్ గ్రాంటెడ్ వేరియస్ కన్సెషన్స్ అండ్ ఎంకరేజ్ టు సెటిల్ దీస్ ల్యాండ్స్. సో ఒక ఏరియా ఇచ్చేసి, అంటే అక్కడ పనికిరాని ల్యాండ్ ఒకటి ఇచ్చేసారు ఫ్రెండ్స్ కొంతమందికి. అంటే కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఇచ్చేయడం జరిగిందనుకోండి. ఇచ్చేసి మీరు ఈ ల్యాండ్‌ని నీట్‌గా క్లియర్ చేసుకొని కల్టివేషన్‌కి యూజ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఇక్కడ నివసించడానికి మేము అధికారం కల్పిస్తున్నామంటే వాళ్ళకేమనిపిస్తది, చాలా మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది గదా. సో అలా నివసించేవాళ్ళు. అండ్ దానికోసం వాళ్ళకి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ నుంచి వచ్చేదేందో దానికి కన్సెషన్ ఇవ్వడం జరిగేది. అండ్ అలాగే కొంతమందిని విలేజ్ హెడ్స్ కింద కూడా పెట్టేవాళ్ళనమాట. అంటే ఈ విలేజ్‌కి నువ్వే పెద్ద మనిషివి, ఈ విలేజ్ అంతా నువ్వే కేర్ టేకర్‌వి అని చెప్పేసి చెప్పడం జరిగేది. అండ్ అలాగే ఇంకా గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, జంతువులు మేసే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనివల్ల అవి కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అయినాయని చెప్పేసి చెప్తున్నారనమాట. మనకి ఫస్ట్ పారాగ్రాఫ్‌లో. సో సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే, సెకండ్‌లీ వాళ్ళు ఏమంటున్నారు, మిడ్ 19th సెంచరీ వచ్చేసరికి
మనకి ప్రీవియస్ చాప్టర్‌లో చూసాం కదా! ఫారెస్ట్ యాక్ట్స్ ఎనాక్ట్ చేశారని జెప్పేసి అండ్ అలాగే ఫారెస్ట్ ఇన్‌స్టిట్యూట్ కూడా పెట్టుకున్నాము అని జెప్పి చెప్పుకున్నాం కదా! సో, దానివల్ల కొత్త కొత్త లాస్ ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. సో, దాంట్లో భాగంగానే కొంత ఫారెస్ట్ ఏరియాని ఏం చేశారు, రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద పెట్టడం జరిగింది గదా! సో, దాంట్లో కమర్షియల్‌గా వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ లైక్ టింబర్ ట్రీస్ చూసుకున్నట్టయితే మనకి దేవదారు ట్రీ గానీ, సాల్ ట్రీ గానీ, ఈ మొక్కలు ఉన్న ఏరియాస్‌ని వాళ్ళు రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ పాస్టరలిస్ట్‌ని కూడా అలో చేసేవాళ్ళు కాదు ఇలాంటి ఫారెస్ట్‌లో. ఎందుకంటే ఆ ఏరియాస్‌లో వచ్చి జంతువులన్నీ తినేస్తాయి. అంటే చిన్న చిన్న చెట్లు పెట్టినా గానీ వాటిని తినేస్తాయి అని జెప్పేసి వాళ్ళు బాధపడేవారు. అండ్ ఇంకా కొన్ని ఫారెస్ట్‌ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద కన్సిడర్ చేయడం జరిగేదనమాట. సో, ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మనకి ఏం కల్పిస్తున్నారంటే కొన్ని కస్టమరీ గ్రేజింగ్ రైట్స్ ఇవ్వడం జరుగుతుందనమాట పాస్టరలిస్ట్‌కి. సో, ఇక్కడ కస్టమరీ రైట్స్ అంటే ఏంటంటే, కొంతమంది పీపుల్ కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్‌కి వాళ్ళేంటంటే, వాళ్ళ యొక్క ఆచారం గాని, వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బేస్ చేసుకొని, కొన్ని గ్రేజింగ్ రైట్స్ ఇవ్వడం జరిగిందనమాట పాస్టరలిస్ట్‌కి. బట్ వాళ్ళకి ఓన్లీ ఒక లిమిటెడ్ ఏరియానే ఇవ్వడం జరిగేది. అండ్ అలాగే వాళ్ళ మూవ్‌మెంట్‌ని కూడా ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగేదనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు? ద కొలోనియల్ అఫీషియల్స్ బిలీవ్డ్ దట్ గ్రేజింగ్ డెస్ట్రాయ్డ్ ది సాప్లింగ్స్ అండ్ యంగ్ షూట్స్ ఆఫ్ ద ట్రీస్ దట్ జెర్మినేటెడ్ ఆన్ ద ఫారెస్ట్ ఫ్లోర్. సో, ఫారెస్ట్‌లో మనకి టింబర్ కావాలని చిన్న చిన్న మొక్కలు వేసిన తర్వాత కొన్ని ఒక సంవత్సరాలకి అది పెద్ద పెద్ద చెట్లుగా మారుతాయి గదా! సో, ఎప్పుడైతే ఈ చిన్న చిన్న సాప్లింగ్స్ ఉంటాయో అంటే చిన్న చిన్న మొక్కలుంటాయో, ఇవన్నీ మొక్కలు నాటినప్పుడు ఈ ఆవులు గానీ, గేదెలు, మేకలు ఇవన్నీ ఎళ్లి ఏం చేస్తాయి వాటిని తినేస్తూ ఉంటాయి గదా! సో, తినేస్తే ఇంకా ఇంత కష్టపడి మేము ఆ మొక్కలు నాటి ఎందుకు అని జెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళు. అంటే అనవసరంగా కష్టం వృధా అయిపోయింది అని చెప్పేసి. సో, దీనివల్ల కొత్త చెట్లు మొలవడానికి చాలా టైం పట్టేది. నెక్స్ట్ ఏమంటున్నారంటే, దీస్ ఫారెస్ట్ యాక్ట్స్ చేంజ్డ్ ద లైఫ్స్ ఆఫ్ పాస్టరలిస్ట్. దే వర్ నౌ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ మెనీ ఫారెస్ట్ దట్ హ్యాడ్ ఎర్లియర్ ప్రొవైడెడ్ వాల్యుబుల్ ఫోరేజ్ ఫర్ ద క్యాటిల్. అంటే వాళ్ళు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతకుముందు అలౌ చేసిన ఏరియాస్‌లో కూడా ఇప్పుడు అలౌ చేయట్లేదనమాట. మీ జంతువులకి అండ్ మీకు ఇక్కడ ఎంటర్ అయ్యే రైట్స్ లేవని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ ఈవెన్ ఇన్ ద ఏరియాస్ దే వర్ అలౌడ్ ఎంట్రీ దేర్ మూవ్‌మెంట్స్ వర్ రెగ్యులేటెడ్. అంటే ఈవెన్ కొన్ని ఏరియాస్‌లో వాళ్ళు ఎళ్ళే అధికారం ఉంది. కానీ ఆ మూవ్‌మెంట్స్ వాళ్ళ ఓన్లీ పర్టిక్యులర్ ఏరియాస్ వరకే అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండేయి. సో దట్ వీళ్ళకేందంటే ఒక పర్మిట్ కావాలి మీకు ఎంట్రీకి అని చెప్పేసి అన్నారనమాట. అండ్ ద టైమింగ్ ఆఫ్ ఎంట్రీ అండ్ డిపార్చర్ వాస్ స్పెసిఫైడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ దే కుడ్ స్పెండ్ ఇన్ ద ఫారెస్ట్ వాస్ లిమిటెడ్. సో, వీళ్ళు ఒక పర్మిట్ ఉండాలని చెప్పి అనేవాళ్ళు కదా! సో, వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు, ఎప్పుడు మళ్ళీ ఆ ఫారెస్ట్ నుండి ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళు నోట్ చేసుకునేవాళ్ళు. అండ్ అలాగే ఎంత నెంబర్ ఆఫ్ డేస్ వీళ్ళు అక్కడ స్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు నోట్ చేసుకొని దాన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండేయన్నమాట. సో, pastoralists could no longer remain in an area even if forage was available. ఫోరేజ్ అంటే ఇక్కడేంటంటే మేత అనమాట. సో, వాళ్ళకి ఆ ఏరియాలో మేత ఉన్నా గానీ వాళ్ళు ఎక్కువగా ఇంకా ఉండలేని పరిస్థితి వచ్చిందనమాట. అండ్ అలాగే గడ్డి కానీ, వాటికి కావాల్సిన ఇంకేమైనా కూడా ఎక్కువగా ఉన్నా గానీ వాళ్ళు ఉండలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దే హ్యాడ్ టు మూవ్ బికాస్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిట్స్ దట్ హ్యాడ్ బీన్ ఇష్యూడ్ టు దెమ్ నౌ రూల్డ్ దేర్ లైవ్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే వాళ్ళకిచ్చిన పర్మిట్ ఉందో, ఆ పర్మిట్ వాళ్ళ యొక్క లైవ్స్‌ని నాశనం చేసిందని జెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే ఎవరు ఉండలేరు గదా! సో, ఈ పర్మిట్స్ వల్ల ఇంకొక ఏంటి డిసడ్వాంటేజ్ అంటే, స్పెసిఫిక్ పీరియడ్‌లోనే ఉండాల్సిన అవసరం ఉండేది. అంటే మీరు ఇన్ని డేస్‌కి మాత్రమే, సపోజ్ 10 డేస్ మాత్రమే ఉండగలగాలి అని చెప్పి అన్నారనుకోండి. ఇఫ్ ఆ ఏరియాస్‌లో వాళ్ళు ఎక్కువగా ఓవర్ స్టే చేశారనుకోండి, అంటే ఒక 11 డేస్ కానీ, 12 డేస్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఫైన్స్ వేయడం జరిగేదనమాట. సో, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకోటి థర్డ్ థింగ్ ఏం చెప్తున్నారంటే, ఈ బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నొమాడిక్ పాస్టోరలిస్ట్‌ని వాళ్ళు కొంచెం సస్పీషియస్‌గా చూసేవాళ్ళనమాట. అంటే వీళ్ళని కొంచెం అనుమానంగా చూసేవాళ్ళు. ఎందుకు? ఎందుకు అంటే ఎవరైతే డైలీ పనికి వెళ్తూ ఉండేవాళ్ళు అండ్ అలాగే కొంతమంది ట్రేడర్స్ ఉంటారు గదా! విలేజ్‌లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అండ్ అలాగే ఈ పాస్టోరలిస్ట్స్ ఉంటారు గదా! ఈ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నవి. వీళ్ళందరిని కూడా వాళ్ళకు ఎందుకో అనుమానంగా చూస్తూ ఉండేవారు. సో, దీంట్లో భాగంగా ఏం చేశారు బ్రిటిష్ అఫీషియల్స్ అంటే
దే వాంటెడ్ ద రూరల్ పీపుల్ టు లివ్ ఇన్ విలేజెస్ ఇన్ ఫిక్స్డ్ ప్లేసెస్ విత్ ఫిక్స్డ్ రైట్స్ ఆన్ పర్టికులర్ ఫీల్డ్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే రూరల్ ఏరియాస్లో అంటే విలేజెస్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ప్లేసెస్ ఇచ్చేద్దాము, అండ్ అలాగే వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కానీ లేకపోతే గ్రేజింగ్ గ్రౌండ్స్ వీటన్నిటికి కూడా మనం కొన్నే ఫిక్స్డ్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి డిసైడ్ చేశారనమాట. సచ్ ఏ పాపులేషన్ వాజ్ ఈజీ టు ఐడెంటిఫై అండ్ కంట్రోల్, సో దట్ ఈ పాపులేషన్ ఇక్కడ ఉంటున్నారు అంటే ఈ ట్రైబల్ పీపుల్ ఈ ఏరియాస్లోనే ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి మనం ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళని ఈజీగా గుర్తుపట్టచ్చు అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. దోస్ హూ వర్ సెటిల్డ్ వర్ సీన్ యాజ్ పీసబుల్ అండ్ లా అబైడింగ్ అండ్ దోస్ హూ వర్ నొమాడిక్ వర్ కన్సిడర్డ్ టు బి క్రిమినల్. సో చూడండి, వాళ్ళకి కట్టుబడి ఉంటారు కదా కొంతమంది ఈ విలేజెస్లో ఉంటూ, అండ్ ఆ విలేజెస్లోనే ఆ గ్రేజింగ్ గ్రౌండ్స్ అండ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ని యూజ్ చేసుకునే వాళ్ళని ఏమనుకునే వాళ్ళు, వీళ్ళు చట్టాన్ని ఫాలో అవుతున్నారు అండ్ పీస్ఫుల్గానే నివసిస్తున్నారని చెప్పేసి అనుకునేవాళ్ళు. అండ్ దోస్ హూ వేర్ నొమాడిక్, అంటే నొమాడ్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళని క్రిమినల్స్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. కన్సిడర్ చేయడమే కాకోకుండా 1871లో ఏం చేశారు, కొలోనియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. ఏంటిది అది, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పేసి సరదాగా క్వశ్చన్ కూడా అడిగే అవకాశాలు ఉంది. సో 1871లో కొలోనియల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. బై దిస్ యాక్ట్ మెనీ కమ్యూనిటీస్ ఆఫ్ క్రాఫ్ట్స్మెన్, ట్రేడర్స్ అండ్ ప్యాస్టరీస్ విచ్ కన్సిడర్ క్రిమినల్ ట్రైబ్స్, అంటే ఎవరైతే డైలీ పని చేసేవాళ్ళు అండ్ అలాగే ట్రేడర్స్ కానీ హస్తకళాకారులు, ప్యాస్టోరలిస్ట్ వీళ్ళందరినీ కూడా ఈ యాక్ట్ ప్రకారం క్రిమినల్ ట్రైబ్స్ కింద కన్సిడర్ చేశారు. సరే, వాళ్ళు పెద్ద అయినాక అంటే వాళ్ళ నడవడి నచ్చలేక చేశారు అనుకుందాం, బట్ వీళ్ళు ఏమంటున్నారు, దే వర్ స్టేటెడ్ టు బి క్రిమినల్ బై నేచర్ అండ్ బర్త్, అంటే వాడు పుట్టుకతోనే వాడు క్రిమినల్ అని చెప్పేసి వీళ్ళు ఒక ముద్ర వేయడం జరిగిందనమాట. అండ్ వన్స్ దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్, దీస్ కమ్యూనిటీస్ వర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ ఓన్లీ ఇన్ నోటిఫైడ్ విలేజ్ సెటిల్మెంట్. సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఓన్లీ ఒక విలేజ్ సేకరించేవాళ్ళు, మీరందరూ ఇక్కడే ఉండాలి అని చెప్పడం జరిగేది అనమాట. అండ్ దే వర్ నాట్ అలౌడ్ టు మూవ్ అవుట్ వితౌట్ ఏ పర్మిట్. సో ఆ విలేజ్ నుంచి బయటికి రావాలన్నా కానీ పర్మిట్ లేకుండా వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ద విలేజ్ పోలీస్ కెప్ట్ ఏ కంటిన్యూస్ వాచ్ ఆన్ దెమ్, అక్కడ కూడా మనకి ప్యాట్రోలింగ్ జరుగుతూ ఉండేది విలేజెస్లో. నెక్స్ట్ ఫోర్త్ రీజన్ ఏం చెప్తున్నారంటే, టు ఎక్స్పాండ్ ఇట్స్ రెవెన్యూ ఇన్కమ్ ద కొలోనియల్ గవర్నమెంట్ లుక్డ్ ఫర్ ఎవ్రీ పాసిబుల్ సోర్స్ ఆఫ్ ట్యాక్సేషన్. సో మనకి ఎప్పటి నుంచో తెలుసు, పన్ను వసూలు చేయడం అనేది కొత్త ఏం కాదు. సో ఎక్కడైతే పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయో పన్ను వసూలు చేయడానికి, అంటే ట్యాక్స్ వసూలు చేయడానికి, అక్కడి నుంచి ఆ ట్యాక్స్ గుంజేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ట్యాక్స్ దేని మీద వేసారో ఒకసారి చూడండి. సరే, ల్యాండ్ ట్యాక్స్ వేశారంటే పోలే, మనం అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ చేస్తున్నాం కదా, దానికి ట్యాక్స్ కట్టాలంటే అనుకోవచ్చు. ఆ ల్యాండ్కి కట్టేవాళ్ళు, అక్కడ వచ్చే క్యానల్ నుంచి వచ్చే వాటర్కి కట్టేవాళ్ళు, సాల్ట్కి కట్టేవారు, అండ్ ట్రేడింగ్ గూడ్స్కి కట్టేవాళ్ళు, అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఉన్న యానిమల్స్కి కూడా పాపం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చెప్తున్నారు చూడండి, ప్యాస్టరలిస్ట్స్ హ్యాడ్ టు పే ట్యాక్స్ ఆన్ ఎవ్రీ యానిమల్ అంటున్నారు. అంటే ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క జంతువుకి కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టాలన్నమాట. అండ్ ఇన్ మోస్ట్ పాస్టోరల్ ట్రాక్ట్స్ ఆఫ్ ఇండియా గ్రేజింగ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద mid-19th century. సో ఏదైతే గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా గ్రేజింగ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం mid-19th centuryలో స్టార్ట్ చేశారు. అండ్ ద ట్యాక్స్ పర్ హెడ్ ఆఫ్ ద క్యాటిల్ వెంట్ అప్ ర్యాపిడ్లీ అండ్ ద సిస్టమ్ ఆఫ్ కలెక్షన్ వాజ్ మేడ్ ఇంక్రీజింగ్లీ ఎఫిషియంట్. సో ఒక్కొక్క ఆవుకు కానీ ఒక్కొక్క గేదెకి కానీ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు అంత ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉండేది. అండ్ ఇన్ ద డికేడ్స్ బిట్వీన్ 1850s and 1880s ద రైట్ టు కలెక్ట్ ద ట్యాక్స్ వాజ్ ఆప్షన్డ్ అవుట్ ఆఫ్ కాంట్రాక్టర్స్. సో 1850 నుంచి 1880 వరకు, అంటే ఒక 30 years పీరియడ్లో ఏం చేశారు, ఆప్షన్ చేసేవాళ్ళు, అంటే వేలం పాట వేసేవాళ్ళు ఇలాంటి ట్యాక్స్ కలెక్షన్ కోసం. సో దీస్ కాంట్రాక్టర్స్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ యాజ్ హై ఎ ట్యాక్స్ యాజ్ దే కుడ్ టు రికవర్ ద మనీ దే హ్యాడ్ పేడ్ టు ద స్టేట్ అండ్ ఎర్న్ యాజ్ మచ్ ప్రాఫిట్స్ యాజ్ దే కుడ్ విత్ ఇన్ ఎ ఇయర్. సో వీళ్ళు కాంట్రాక్టర్ ఆప్షన్ వేలం పాట వేయాలంటే వాళ్ళు కూడా కొంత డబ్బులు కట్టి వేలం పాట వేయాలి కదా. సో వీళ్ళ కట్టిన డబ్బులకు వీళ్ళు ఏం చేస్తారు అంటే పాపం ఇలాంటి వాటి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం మొదలు పెడతారు అనమాట. పైన మనం డిస్కస్ చేసుకున్న
వాళ్ళ దగ్గర నుంచి ఎంత ట్యాక్స్ వీలైతే అంత ట్యాక్స్ కట్టేసి ఆ కట్టిన డబ్బులు వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. By the 1880s, the government began collecting taxes directly from the pastoralists. సో వీళ్ళని కాంట్రాక్టర్లు నమ్మేది లేదు అని చెప్పేసి డైరెక్ట్గా మళ్ళీ 1880 వచ్చేసరికి వీళ్ళే ట్యాక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు డైరెక్ట్గా. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ గివెన్ ఏ పాస్. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక పాస్ ఇవ్వడం జరిగేది. టు ఎంటర్ ఏ గ్రేజింగ్ ట్రాక్ట్, ఏ క్యాటిల్ హెర్డర్ హ్యాడ్ టు షో ద పాస్ అండ్ పే ద ట్యాక్స్. సో ఒక గ్రేజింగ్ ల్యాండ్ ఉందనుకోండి, దాని లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎవరైతే గొర్రెలు కాపరు కానీ లేకపోతే ఆవులు గేదెలు కాసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పాస్ చూపించి పన్ను కట్టి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ద నెంబర్ ఆఫ్ క్యాటిల్ హెర్డ్స్ హీ హ్యాడ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ హీ పెయిడ్ వాజ్ ఎంటర్డ్ ఆన్ ద పాస్. సో ఎన్నైతే జంతువులు ఉన్నాయో అతను కట్టాల్సిన ట్యాక్స్ అండ్ అలాగే అతను టోటల్ ఎంతైతే అమౌంట్ కట్టాడో అది వాళ్ళు ఆ పాస్ మీద ఎంటర్ చేసుకునేవాళ్ళు. సో ఇన్ని చేంజెస్ జరిగినాయి కొలోనియల్ రూల్ వచ్చినప్పుడు. మరి ఈ చేంజెస్ వల్ల పాస్టరలిస్ట్ యొక్క జీవితాలకి ఏ విధంగా ఇంపాక్ట్ చేశారో చూద్దాం. సో దీస్ మెజర్స్ లెడ్ టు ఏ సీరియస్ షార్టేజ్ ఆఫ్ పాస్చర్స్. సో ఇన్ని చూసాం మనం. దీనివల్ల ఫైనల్గా ఏమైంది, షార్టేజ్ ఆఫ్ పాస్చర్స్ అంటే పాస్చర్స్ ఏవైతే అంటే గడ్డి మేయడానికి ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ అయిపోవడం జరిగింది. వెన్ గ్రేజింగ్ ల్యాండ్స్ వర్ టేకెన్ ఓవర్ అండ్ టర్న్ ఇన్ టు కల్టివేటెడ్ ఫీల్డ్స్, ద అవైలబుల్ ఏరియా ఆఫ్ పాస్చర్ ల్యాండ్స్ డిక్లైన్. సో గ్రేజింగ్ ల్యాండ్స్ను కూడా కల్టివేటెడ్ ఫీల్డ్స్ కింద మార్చడం జరిగింది. మరి ఇంకా గ్రేజింగ్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయండి? సో అది కూడా తగ్గిందని చెప్తున్నారు. సిమిలర్లీ ద రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ మెట్ దట్ షెపర్డ్స్ అండ్ క్యాటిల్ హెర్డర్స్ కుడ్ నో లాంగర్ ఫ్రీలీ పాస్చర్ దేర్ క్యాటిల్ ఇన్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ని రిజర్వ్ ఫారెస్ట్ చేయడం వలన ఎవరైతే గొర్రెలు కాపర్లు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా గడ్డి మేసే అవకాశం కోల్పోయారు. యాజ్ పాస్చర్ ల్యాండ్స్ డిసపియర్డ్ అండర్ ద ప్లో, ద ఎగ్జిస్టింగ్ యానిమల్ స్టాక్ హ్యాడ్ టు ఫీడ్ ఆన్ వాట్ ఎవర్ గ్రేజింగ్ ల్యాండ్ రిమైన్. అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి ఎక్కువగా ల్యాండ్ యూజ్ చేయడం వల్ల వీళ్ళ దగ్గర ఇంకా ఉన్న జంతువులు ఏం చేసేవి, ఎక్కడైతే కొంచెం తినే ఆస్కారం ఉందో అక్కడ తింటూ బతుకుతూ ఉండేవన్నమాట. దిస్ లెడ్ టు కంటిన్యూస్ ఇంటెన్సివ్ గ్రేజింగ్ ఆఫ్ దీస్ పాస్చర్స్. సో ఏదైతే చిన్నపాటి పాస్చర్ ల్యాండ్ ఉన్నా కానీ అక్కడ ఇంకా జంతువులకు ఆకలిస్తూ ఉంటుంది కదా పాపం, అవి ఇంకా ఇంటెన్సివ్గా ఎక్కువగా తినేస్తూ ఉండేవన్నమాట. యూజువల్లీ నొమాడిక్ pastoralists graze their animals in one area and move to another area. ఇది మనందరికీ తెలుసు. These pastoral movements allowed time for the natural restoration of vegetation growth. సో ఈ నొమాడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ దగ్గరికి అంటే సీజనల్గా మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ పర్టికులర్ ల్యాండ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ల్యాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేలోపు ఆ గడ్డ ఏదైతే ఉందో అది మళ్ళీ మొలుస్తుంది అని చెప్తున్నారు. When restrictions were imposed on pastoral movements, grazing lands came to be continuously used and the quality of pastures declined. సో ఈ పాస్టరలిస్ట్ యొక్క మూమెంట్స్ ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేయడం జరిగిందో వాళ్ళ యూజ్ చేసే గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా వేరే పర్పసెస్ కోసం యూజ్ చేయడం వల్ల పాస్చర్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోవడం జరిగింది. దిస్ ఇంటర్న్ క్రియేటెడ్ ఎ ఫర్దర్ షార్టేజ్ ఆఫ్ ఫోరేజ్ ఫర్ యానిమల్స్. సో ఇప్పుడు యానిమల్స్కి అసలే మేత తగ్గిందంటే ఈ పని చేయడం వల్ల ఇంకా మేత తగ్గింది. అండ్ ఇంకోటి ఏమైందంటే యానిమల్స్ కూడా చిన్నగా చనిపోవడం జరిగాయి ఫుడ్ లేక. ఎందుకంటే ఫుడ్ లేకపోతే ఎవరైనా చనిపోతారు కదా, ఎందుకంటే కరువు స్టార్ట్ అయింది కాబట్టి వాటికి అవి చనిపోవడం స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ ఇచ్చి ఏ ఏరియాలో పాస్టరలిస్ట్ ఉన్నారో ఇండియాలో ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో గుజ్జర్స్ ఉన్నారు, అండ్ అలాగే ఉత్తరాఖండ్ గడ్డీస్ కానీ బోటియాస్, గుజ్జర్స్ మీరు ఒకసారి చూడండి. రాజస్థాన్లో రైకాస్ కానీ గుజరాత్లో మల్దారీస్, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో వీటి నుంచి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కురుమాస్ ఇచ్చారు, కురుబాస్, గొల్లాస్ ఇచ్చారు, ఇంకొకటి ఏదో ఎక్స్పేర్ ఇచ్చారండి. దాని నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాస్టరల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా అని చెప్తే దాంట్లో నుంచి మనము ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసే నాలెడ్జ్ ఉండాలి మనకి. సో దట్ మీరు ఇక్కడ చాలా తక్కువ పేర్లే ఉన్నాయి కాబట్టి ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఈ పాస్టరల్ కమ్యూనిటీస్ గురించి చూడండి.
నెక్స్ట్, హౌ డిడ్ ద పాస్టోరలిస్ట్ కోప్ విత్ దీస్ చేంజెస్? సో ఈ చేంజెస్ని ఈ పాస్టోరలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ విధంగా డీల్ చేశారని చెప్పేసి చెప్తున్నాను మనకి. సో పాస్టోరలిస్ట్ రియాక్టెడ్ టు దీస్ చేంజెస్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. అవేంటి అంటే, సమ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ క్యాటిల్ ఇన్ దర్ హెర్డ్స్ సిన్స్ దెర్ వాస్ నాట్ ఎనఫ్ పాస్చర్ టు ఫీడ్ లార్జ్ యానిమల్స్. సో ఇక్కడ ఏం చేశారు కొంతమంది అంటే, వాళ్ళ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఆ పాస్చర్ ల్యాండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉన్న క్యాటిల్ని కానీ లేకపోతే మేకలను గొర్రెలను ఏవో ఒకటి వీళ్ళు తగ్గించడం జరిగింది. ఇంకా కొంతమంది ఏం చేశారు వీళ్ళు కాకుండా అంటే, న్యూ పాస్చర్స్ని డిస్కవర్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, న్యూ పాస్చర్స్ వెన్ మూమెంట్ టు ఓల్డ్ గ్రేజింగ్ గ్రౌండ్స్ బికమ్ డిఫికల్ట్. అండ్ 1947 తర్వాత ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో, ద క్యామెల్ అండ్ షీప్ హర్డింగ్ రైకాస్ ఫర్ ఇన్స్టెన్స్ కుడ్ నో లాంగర్ మూవ్ ఇన్ టు సింధ్ అండ్ గ్రేజర్ క్యామెల్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ యాజ్ దే హ్యాడ్ డన్ ఎర్లియర్. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇండియాను పాకిస్తాన్ డివైడ్ అయినాయి. అండ్ మనం ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన ఏరియాలో మనకి రాజస్థాన్ అండ్ గుజరాత్ అటు సైడ్ జనరల్గా మనకి ఎక్కువగా కొంచెం డెజర్ట్ ఏరియాస్ కనిపిస్తూ ఉంటాయి కదా. సో అక్కడున్న క్యామెల్ కమ్యూనిటీస్ అంటే ఎవరైతే రైకా కమ్యూనిటీ ఉందో ఆ రైకా కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు సింధ్కి వెళ్ళాల్సిన ఆస్కారాన్ని కోల్పోయారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న సింధ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది. అండ్ అలాగే ఇండస్ రివర్ దగ్గర ఉన్న ఏదైతే వాటర్ కానీ గ్రేజింగ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ క్యామెల్స్కి అక్కడికి వెళ్ళే ఆస్కారం కోల్పోయారనమాట. సో ద న్యూ పొలిటికల్ బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ స్టాప్ దేర్ మూమెంట్. సో దే హ్యాడ్ టు ఫైండ్ న్యూ ప్లేస్ టు గో. సో మరి పొలిటికల్ బౌండరీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వీళ్ళు కూడా కొత్త ప్రదేశాలు వెతుక్కోవాల్సిన సమయం వచ్చిందనమాట. అండ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ దే హ్యావ్ బీన్ మైగ్రేటింగ్ టు హర్యానా వేర్ షీప్ కెన్ గ్రేజ్ ఆన్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ ఆర్ కట్. సో ఇప్పుడు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే హర్యానాకి వెళ్ళడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఎప్పుడైతే హార్వెస్ట్ అయినాయో అంటే పంట చేతికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గడ్డి అంటే ఇవన్నీ ఉంటాయి కదా, గడ్లు చాలా వేస్ట్గా పడిపోతూ ఉంటాయి కదా. సో వాటిని తినడానికి వెళ్తూ ఉండే అనమాట. సో దిస్ ఈజ్ ద టైమ్ దట్ ద ఫీల్డ్స్ నీడ్ మాన్యూర్ దట్ ద యానిమల్స్ ప్రొవైడ్. సో ఆ ఫీల్డ్కి కావాల్సిన మాన్యూర్ కూడా ఈ జంతువులే ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. And over the years, some richer pastoralists began buying land and settling down, giving up their nomadic life. సో కొంతమంది బాగా పాస్టరలిస్ట్ యాక్టివిటీస్ వల్ల డబ్బు ఎక్కువగా సంపాదించుకునే వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ కొనుక్కునే వాళ్ళు అండ్ అలాగే అక్కడే సెటిల్ అయ్యి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి చేసుకోవడం జరిగేది. అండ్ వాళ్ళ యొక్క నొమాడిక్ లైఫ్కి ఇప్పుడు మొత్తానికి ఎండ్ చేసేసారు. అండ్ కొంతమంది ఏం చేశారు, సమ్ బికేమ్ సెటిల్డ్ పీజెంట్స్ అంటే అక్కడ కల్టివేటింగ్ ల్యాండ్స్ చూసుకొని వాళ్ళు రైతుల కింద కన్వర్ట్ అయిపోవడం జరిగిందనమాట. అండ్ అదర్స్ టుక్ టు మోర్ ఎక్స్టెన్సివ్ ట్రేడింగ్. కొంతమంది ట్రేడింగ్కి ఎక్కువగా చేస్తుండేవాళ్ళు. అండ్ పూర్ పాస్టరలిస్ట్ ఏం చేసేవాళ్ళు, డబ్బులు కొంచెం మనీ లెండర్స్ దగ్గర నుంచి మనీ తీసుకొని ఆ విధంగా సర్వైవ్ అవుతూ వచ్చేవాళ్ళు. అండ్ అలాగే కొంతమంది వాళ్ళ యొక్క క్యాటిల్ అండ్ షీప్ని కోల్పోయి ఫైనల్గా లేబరర్స్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఫీల్డ్స్లో. అండ్ అలాగే చిన్న చిన్న టౌన్స్కి వెళ్ళి లేబర్ పని చేసుకుంటూ బతికేవాళ్ళు. Yet pastoralists not only continue to survive in many regions, their number have expanded over recent decades. సో రీసెంట్గా డికేడ్స్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పాపులేషన్ అనేది చాలా పెరగడం జరిగింది. అండ్ when pasture lands in one place was close to them, they changed the direction of their movement, reduced the size of the herd, combined pastoral activity with other forms of income and adapted to the changes in the modern world అంటున్నారు. అంటే వాళ్ళ పాస్చర్ ల్యాండ్స్ ఏవైతే ఒక ఏరియాలో క్లోజ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, డైరెక్షన్ మారుస్తూ ఉండేవాళ్ళు. అంటే సీజనల్ చేంజ్ని బట్టి వాళ్ళ యొక్క డైరెక్షన్ మార్చడము. అండ్ అలాగే ఒకవేళ వాటి యొక్క హర్డ్ సైజ్ పెద్దదిగా ఉంటే దాన్ని చిన్నగా చేసుకొని వాటితో పాటు మూవ్ అవ్వడము అండ్ అంటే స్ప్లిట్ చేసుకుంటూ మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. అండ్ కంబైన్డ్ పాస్టరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం ఇన్కమ్ వచ్చింది. అండ్ అలాగే మోడర్న్ వరల్డ్లో అడాప్ట్ అయ్యే ఛాన్స్ వచ్చిందనమాట.
And many ecologists believe that in dry regions and in mountains, pastoralism is still ecologically the most viable form of a life. అంటే ఎక్కువగా డ్రై ఏరియాస్ ఉన్న మౌంటైనియస్ ఏరియాస్లో ఇప్పటికి కూడా ఈ పాస్టరలిజం అనేది ఒక మంచి బతకడానికి మంచి అవకాశం కల్పిస్తుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. సచ్ చేంజెస్ వర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై పాస్టరల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో మనకి నెక్స్ట్ చాప్టర్లో ఏం డిస్కస్ చేస్తున్నాము, ఆఫ్రికాలో ఏ విధంగా ఉందో డిస్కస్ చేస్తున్నాం కదా. సో మన ఇండియా ఆఫ్రికా ఇదనే కాదు, ఇలాంటి చేంజెస్ మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ చూసినా జరుగుతున్నాయి అంటున్నారు. సో ఇన్ మెనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ న్యూ లాస్ అండ్ సెటిల్మెంట్స్ ప్యాటర్న్స్ ఫోర్స్ పాస్టరల్ కమ్యూనిటీస్ టు ఆల్టర్ దే లైఫ్స్. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్న అవకాశం వచ్చింది, ఎందుకంటే ఇలాంటి న్యూ లాస్ వల్ల. అండ్ హౌ డిడ్ పాస్టరల్ కమ్యూనిటీస్ ఎల్స్వేర్ కోప్ విత్ దిస్ చేంజెస్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అని మనకి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టుంది. ఒకవేళ నచ్చుంటే ఒక చిన్న లైక్ కొట్టండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.